ఈ కాలం పిల్లలకి స్టీవ్ జాబ్స్, లేకపోతే ఎలన్ మస్క్, లేకపోతే మార్క్ జుకర్బర్గ్ ఇలాంటి కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఐడియాస్ని యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తయారు చేసేటోళ్ళు కానివ్వండి, కాలేజ్ డ్రాప్ అవుట్ అయినా సరే, చదువు ఆపేసినా సరే బిజినెస్లో బాగా సక్సెస్ఫుల్ అవ్వచ్చు అనే ఒక ఆలోచనని పిల్లల్లోకి నింపుతున్నారు. ఇలాంటి ఆలోచన చాలా ప్రమాదం. ఈ ప్రమాదం అనేది పిల్లల్ని తప్పుదారిలో తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మార్క్ జుకర్బర్గ్ అనే ఒక వ్యక్తి ఫేస్బుక్ని స్టార్ట్ చేసిన మనిషి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు. స్టీవ్ జాబ్స్ యాపిల్ని స్టార్ట్ చేసిన మనిషి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ వరకు వెళ్ళటమే చాలా పెద్ద విషయం. నేను పిల్లలకి అదే సరదాగా చెప్తాను. వాళ్ళు స్టాన్ఫర్డ్, హార్వర్డ్ దాకా వెళ్ళిన తర్వాత కావాల్సి వస్తే డ్రాప్ అవుట్ అవ్వండిరా అంటారు. ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత డ్రాప్ అవుట్ అయ్యి దాని తర్వాత వాళ్ళు బిజినెస్ సక్సెస్ అవడం అనేది వేరే స్టోరీ. మనం చదువుతున్న కాలేజెస్, మనం వెళ్ళబోతున్న ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, మనం చదువుతున్న దేశము, మన దగ్గర ఉన్న ఎకో సిస్టమ్, ఎన్వైర్న్మెంట్, వీటన్నిటినీ మనం కనుక కన్సిడర్ చేస్తే ఈ ఎగ్జాంపుల్స్ని మనము మన లైఫ్లో డైరెక్ట్గా అప్లై చేయటం అనేది అస్సలు కరెక్ట్ కాదు. సో నా ఇంకొక రిక్వెస్ట్ తల్లిదండ్రులకి కానివ్వండి, తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ పిల్లలకి కానివ్వండి ఏంటంటే, దయచేసి ఇలాంటి ఒక మిస్కన్సెప్షన్స్లోకి మాత్రం వెళ్ళకండి.